అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కోసం ఎదురు చూస్తున్న రైతన్నలందరికీ ఒక భారీ శుభవార్త అయితే వచ్చిందండి. అతి త్వరలో అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన విడత డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 22 విడతల్లో మనకు 44,000 అందించడం జరిగింది ఇప్పటి వరకు. ఇక 23వ విడత విడుదల కావడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అలర్ట్ అయిందండి. పీఎం కిసాన్ ఎప్పుడైతే విడుదలవుతుందో రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ అప్పుడే రిలీజ్ చేయడం జరుగుతుందన్నమాట. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 23వ విడత ఈ విడుదల తేదీని ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందన్నమాట. అన్నదాత సుఖీభవ పథకం 2025వ సంవత్సరంలో మొదలైంది. మొత్తం 3 విడతల్లో 14,000 రూపాయలు అయితే అందించడం జరుగుతోంది. మొదటి విడత మనకు 2025 ఆగస్టులో విడుదలయ్యిందనమాట. మొత్తం 7,000 రూపాయలు అయితే విడుదల చేశారు. 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటా కాగా 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటా. ఇక రెండవ విడత వచ్చేసి నవంబర్లో విడుదల చేయడం జరిగింది. దీంట్లో కూడా 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటా కాగా 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటా. ఇక చివరి విడత మార్చి నెలలో అయితే విడుదల చేయడం జరిగింది. మార్చి నెలలో విడుదలైన ఈ విడతలో 6,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. 4,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటా, 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటా. ఈ విధంగా మనకు 2025లో 20,000 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అందించడం జరిగింది. ఇప్పుడు 2026వ సంవత్సరం ఆర్థిక సంవత్సరం అయితే మొదలైంది. ఈ ఆర్థిక సంవత్సరానికి మొదటి విడత డబ్బుల్ని విడుదల చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు అయితే మొదలుపెట్టింది. మొదటి విడత అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 7,000 రూపాయలు అయితే విడుదల చేయనున్నారు. 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది, 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. అయితే ఈ పథకం ద్వారా మొదటి విడత డబ్బులు ఎప్పటి నుంచి రైతుల ఖాతాల్లోకి చేరుతాయి, రైతన్నలు ఏమేమి చేస్తే ఈ డబ్బులు ఖచ్చితంగా మీ ఖాతాల్లోకి వస్తాయి, అలాగే కొత్తగా అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలి, లిస్టులో మీ పేరు ఉందో లేదో ఎలా చెక్ చేసుకోవాలి, ఇలాంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దాము. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకు నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అన్నదాత సుఖీభవ పథకానికి 6,600 కోట్ల రూపాయలు బడ్జెట్లో నిధులను కేటాయించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ 6,600 కోట్ల రూపాయలు ఈ సంవత్సరంలో మనకు అన్నదాతలకు ఖాతాల్లోనికైతే చేరడం జరుగుతుందన్నమాట. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 23వ విడత, అలాగే అన్నదాత సుఖీభవ మొదటి విడత విడుదలకు తేదీ అయితే ప్రకటించడం జరిగింది. ఈ మే నెల చివరి వారంలో అయితే ఈ డబ్బులు విడుదల కాబోతున్నాయండి. మే నెల చివరి వారంలో మొదటగా పీఎం కిసాన్ డబ్బులు అయితే విడుదలవుతాయి. వెంటనే మరుసటి రోజు అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే విడుదలవుతాయి. ఈ డబ్బులు రావాలి అంటే రైతన్నలందరూ ఖచ్చితంగా కొన్ని విషయాలు చేసుకోవాల్సి ఉంటుంది. మొదటిది వచ్చేసి ఈకేవైసీ అండి. ఈకేవైసీ చేయించుకున్న రైతులకు మాత్రమే డబ్బులు అయితే పడడం జరుగుతుంది. ఇది ప్రతి విడతలోనూ వస్తున్నది. ఈకేవైసీ ఉంటే మాత్రమే రైతులకు అకౌంట్లలోకి డబ్బులు చేరుతాయి. ఈకేవైసీ వచ్చేసి అన్నదాత సుఖీభవకు సపరేట్గా మరియు పీఎం కిసాన్కి సపరేట్గా చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట. పీఎం కిసాన్కు దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్ లేదా మీ సేవ సెంటర్కి వెళ్ళి అక్కడ వేలిముద్రలు వేసి మీరు ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయొచ్చు. ఇంకా అన్నదాత సుఖీభవకు దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఈకేవైసీ చేయడానికి వ్యవసాయ సహాయకులు ఉంటారు, వారి ద్వారా ఈకేవైసీ అయితే పూర్తి చేయొచ్చు. ఈ విధంగా ఈకేవైసీ చేయించుకున్న రైతులకు మాత్రమే డబ్బులు పడడం జరుగుతుంది. ఇప్పటికే మీకు ఇంతకుముందు డబ్బులు తీసుకున్న రైతన్నలందరికీ తెలిసే ఉంటుంది ఈకేవైసీ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది. ఈకేవైసీ లేనట్టయితే డబ్బులు అయితే హోల్డ్లో పడడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎన్పిసిఐ లింకింగ్ అండి. ఎన్పిసిఐ లింకింగ్ అంటే మన బ్యాంకు ఖాతాకు ఆధార్ను లింక్ చేయడాన్ని ఎన్పిసిఐ లింకింగ్ అంటారు. ఈ ఎన్పిసిఐ లింకింగ్ ద్వారా బ్యాంకు ఖాతాలోనికి డైరెక్ట్గా మీకు డబ్బులు అయితే పడడం జరుగుతుందన్నమాట. బ్యాంకు ఖాతా యాక్టివ్గా ఉండి ఎన్పిసిఐ లింకింగ్ కరెక్ట్గా ఉన్నట్టయితే ఏ ఇబ్బంది లేకుండా
రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అందించే డబ్బులు మీ ఖాతాలోనికి అయితే చేరిపోతాయి. కాబట్టి ఎన్పిసిఐ లింకింగ్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి అండి. ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి అంటే మనకు రైతు గుర్తింపు సంఖ్య అన్నమాట. ఈ రైతు గుర్తింపు సంఖ్య ద్వారా రైతులను గుర్తించడం జరుగుతుందన్నమాట. ఏ విధంగా అయితే ఆధార్ కార్డుకి నంబర్ ఉంటుందో అలాగే ఈ రైతు గుర్తింపు సంఖ్య కూడా ఒక నంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ నంబర్ ద్వారా రైతులను గుర్తించడం జరుగుతుందన్నమాట. ఈ నంబర్ ఉన్న వాళ్ళకు మాత్రమే పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుంది. ఇప్పటికే చాలామంది రైతులు అయితే చేయించుకున్నారు. ఇంకా చేయించుకొని వాళ్ళు ఉంటే మీ దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి పట్టాదారు పాస్ పుస్తకము అలాగే ఆధార్ కార్డు ఇచ్చినట్టయితే మీ ఫోన్ నంబర్కు ఓటీపీలు రావడం జరుగుతుంది. ఆ ఓటీపీల ద్వారా మీకు రైతు గుర్తింపు సంఖ్య ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది ఖచ్చితంగా చేయించుకోవాల్సి ఉంటుందండి. ఇక చివరిది వచ్చేసి వెబ్ ల్యాండింగ్ అనమాట. వెబ్ ల్యాండింగ్ అంటే మీ పట్టాదారు పాస్ పుస్తకానికి ఆధార్ను లింక్ చేయడాన్ని వెబ్ ల్యాండింగ్ అంటారు. కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన వాళ్లకు వెబ్ ల్యాండింగ్ ఆల్రెడీ ఉంటుంది. దాని గురించి ఇబ్బంది ఏం లేదు. ఇక ఎవరైనా ఆధార్ కార్డులో వేరే పేరుండి అలాగే మీ పట్టాదారు పాస్ పుస్తకంలో వేరే పేరు ఉన్నట్టయితే మీకు ఈ డబ్బులు పడడం జరగదు. ఖచ్చితంగా ఏదైతే పట్టాదారు పాస్ పుస్తకంలో పేరుందో అదే పేరు ఎగ్జాక్ట్గా ఆధార్ కార్డులో కూడా ఉండాలి. అలాంటి సమయంలోనే మీకు డబ్బులు అయితే పడడం జరుగుతుంది. ఒక్కొక్కసారి ఒకే ఆధార్ నంబర్కు 2 పట్టాదారు పాస్ పుస్తకాలు అటాచ్ అయి ఉంటాయి. అలాంటి సందర్భంలో కూడా మీకు ఇబ్బందులు అయితే తలెత్తే అవకాశం ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటినీ సాల్వ్ చేసుకున్న తర్వాతే మీకు అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు అయితే రావడం జరుగుతుంది. ఇక అన్నదాత సుఖీభవకు కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. రైతు భరోసా కేంద్రాలలో అన్నదాత సుఖీభవకు పట్టాదారు పాస్ పుస్తకము, బ్యాంక్ అకౌంటు, ఆధార్ కార్డు, ఫోటోలు అలాగే ఫోన్ నంబర్ తీసుకెళ్ళినట్టయితే అక్కడ ఉన్న వ్యవసాయ సహాయకులు మీకు అప్లై చేయడం జరుగుతుంది. మీకు అన్ని అర్హతలు ఉన్నట్టయితే మీకు డబ్బులను అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక పిఎం కిసాన్కి సంబంధించిన వాళ్ళు pmkisan.gov.in వెబ్సైట్కి వెళ్ళి న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి అక్కడ మీ డాక్యుమెంట్స్ అన్నిటినీ అప్లోడ్ చేసినట్టయితే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది. అన్ని అర్హతలు పరిశీలించి ప్రభుత్వం మీకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అన్నదాత సుఖీభవకు అర్హతలు ఏంటి అంటే రైతుకు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. కుటుంబంలో ఒకరికి మాత్రమే లబ్ధి ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అలాగే ఇంట్లో ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేస్తూ ఉండకూడదు. భూమి 5 ఎకరాల లోపు ఉండాలి. ఇలాంటివన్నీ ఉన్నట్టయితే అర్హతలు ఉన్నట్టయితే మీకు అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు రావడం జరుగుతుంది. ఇక లిస్ట్లో పేరు ఎలా చెక్ చేసుకోవాలి అంటే pmkisan.gov.in వెబ్సైట్కి వెళ్ళి బెనిఫిషియరీ లిస్ట్ పైన క్లిక్ చేసి అక్కడ స్టేట్ నేము, జిల్లా నేము, మీ ఊరి పేరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీ ఊర్లో ఉన్న రైతుల పేర్లన్నీ ఎవరైతే లబ్ధి పొందుతున్నారో వాళ్ళ పేర్లన్నీ రావడం జరుగుతుంది. అందులో మీ పేరు కూడా ఉన్నట్టయితే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది. అన్నదాత సుఖీభవ లిస్ట్లో పేరు ఎలా చెక్ చేసుకోవాలి అంటే అన్నదాత సుఖీభవ.gov.in పైన క్లిక్ చేసి చెక్ చేసినట్టయితే ఈ వెబ్సైట్లో నో యువర్ స్టేటస్ అని ఉంటుంది. ఈ నో యువర్ స్టేటస్ పైన క్లిక్ చేసి మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసినట్టయితే ఓటీపీ రావడం జరుగుతుంది. ఈ ఓటీపీని ఎంటర్ చేసి మీరు మీ లిస్టులో పేరున్నట్టయితే ఏ ఇబ్బంది లేకుండా మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది. ఇక కౌలు రైతుల విషయానికి వస్తే CCRC కార్డ్స్ కలిగిన కౌలు రైతులకు ఒకేసారి 20,000 అందిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెబుతోందండి. ఈ కౌలు రైతులకు ఈసారి డబ్బులు వచ్చినట్టయితే అది పెద్ద శుభవార్తనే చెప్పుకోవాల్సి ఉంటుంది. గత సంవత్సరం కౌలు రైతులకు నిరాశ మిగిలింది. ఈ సంవత్సరం కౌలు రైతులకు 20,000 ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది. దాని గురించి కూడా మనం వెయిట్ చేసి చూడాలి. ఇదండి అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన తాజా సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.